సమాంతర రేఖలు తిరిగే రేఖలు ఈ రెండింటికి సంబంధించి 9th క్లాస్ లో ఉన్న ఎక్సర్సైజ్ 4.3 లో కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం. ఈ వీడియోలో మనం మిగిలిన ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, సో ఈ వీడియోతో మనకి ఇక్కడ సమాంతర రేఖలు తిరిగే రేఖలకు సంబంధించిన కాన్సెప్ట్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుందండి. సో నెక్స్ట్ వీడియోలో మనము జామితి పరంగా మనము సమృద్ధ పట్టాలు వృత్తి పట్టాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, మనకి ఇక్కడ 9th క్లాస్ లో ఎక్సర్సైజ్ 4.3 లో మనము లాస్ట్ వీడియోలో మనం 8 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. ఈ వీడియోలో మనము 9 to 19 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే మనకి ఇక్కడ 4.3 ఎక్సర్సైజ్ లో 19th రామన్ చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే ముందు నేను 19th రామన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో 19th రామన్ లో మనకి ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ 3 ప్రాబ్లమ్స్ మనకి ఇక్కడ ప్రతి సందర్భంలో కూడా ఏబి ప్యారలల్ సిడి అన్నాడు, ఈ ఎక్స్ విలువ కనుక్కోమన్నాడు. ఓకే, సో మనకి పటాలు అనేవి ఏ విధంగా ఉంటాయంటే ఈ మోడల్ పటాలు జనరల్ గా ఎం ఆకారంలో ఉంటాయి, లేదా ఈ విధంగా పెన్సిల్ ముళ్ళ ఆకారంలో ఉంటాయి. సో ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనకి ఎదురెదురుగా ఉండే రేఖలు ఏ విధంగా ఉంటాయంటే సమాంతరంగా ఉంటాయి. సో ఈ విధంగా సమాంతరంగా ఉన్నప్పుడు ఈ కార్నర్ లో కోణాలు ఇస్తాడు మనకి. సో ఈ బయట కోణం గాని లేదా ఈ లోపల కోణం గాని మనకి కనుక్కోమంటాడు. ఇక్కడ కూడా సేమ్ అంతే, ఈ కార్నర్ లో కోణాలు ఇస్తాడు, ఈ బయట కోణం గాని లేదా ఈ లోపల కోణం గాని కనుక్కోమంటాడు. అయితే దీన్ని మనము ప్రాసెస్ పరంగా చేస్తే ఒక్కొక్క ప్రాబ్లం మనకి 5 to 6 minutes అవుతుందండి. సో మనకి షార్ట్ కట్ లో నేర్చుకుందాం. జనరల్ గా మనకి ఇక్కడ ఎక్స్ అనే కోణం ఉందనుకోండి, ఇది వై అనే కోణం ఉందనుకోండి. ఈ కార్నర్ లో ఎక్స్, ఈ కార్నర్ లో వై. సో రెండు కూడా లోపల ఉన్నాయి, బయట సైడ్ లేదు. సో మనకి అడిగిన కోణం కూడా లోపల సైడ్ కోణం అడిగాడు అనుకోండి, ఇది లోపలే ఉంది, ఇది కూడా లోపలే ఉంది. సో మనకి అడిగిన కోణం కూడా అంతరంగానే ఉన్నట్లయితే సో అప్పుడు ఈ కోణం విలువ ఏమవుతుందంటే 360 మైనస్ ఎక్స్ ప్లస్ వై అవుతుంది. ఈ రెండింటి యొక్క మొత్తాన్ని మనము 360 నుంచి తీసినట్లయితే వచ్చిన కోణమే ఈ విలువ అవుతుంది. అలా కాకుండా మనకి ఇక్కడ బయట కోణం అంటే ఇక్కడ ఎక్స్ వై రెండు కూడా లోపల ఉన్నాయి, మనకు అడిగిన కోణం మాత్రం ఈ యువతల వైపు ఏర్పడిన కోణం అడిగితే, సో రెండు ఒకవైపు ఉన్నాయి, మనకు అడిగిన కోణం మూడో వైపు ఈ కోణం అడిగాడు. సో ఆ సందర్భంలో ఈ కోణం ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ వై అవుతుంది. సో రెండు కోణం లోపల ఉన్నప్పుడు బయట కోణం ఏమవుతుంది ఎక్స్ ప్లస్ వై, రెండు కోణం లోపల ఉన్నప్పుడు లోపల కోణం ఏమవుతుంది 360 మైనస్ ఎక్స్ ప్లస్ వై. సేమ్ ఇదే ఇక్కడ అప్లై చేయొచ్చు మనం. సో ఇక్కడ కొంత కోణం ఇస్తాడు, ఇక్కడ కొంత కోణం ఇస్తాడు, రెండు కూడా లోపలే ఉన్నాయి. సో మనకి ఇక్కడ రెండు కోణాలు అడగచ్చు, ఒకటి అడిగితే లోపల కోణం అడుగుతాడు లేదా బయట కోణం అడుగుతాడు. ఇక్కడ అయితే ఏదైతే అప్లై చేస్తామో ఇక్కడ కూడా అప్లై చేసుకోండి. సో రెండు కూడా అంతరంగా కోణాలు ఇచ్చినప్పుడు మనకి బయట కోణం ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ వై అవుతుంది, లోపల కోణం 360 మైనస్ ఎక్స్ ప్లస్ వై అవుతుంది. సో ఈ రెండు గుర్తుపెట్టుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం ఏమైనా చేయొచ్చండి. సో దీంట్లో మనకి థర్డ్ ప్రాబ్లం చూడండి, ఇచ్చాడు ఇక్కడ ఎం ఆకారంలో ఒక పటం ఇచ్చాడు, ఇక్కడ 35 ఇచ్చాడు, ఇక్కడ 75 ఇచ్చాడు. సో మనకి ఏ కోణం అడిగాడండి లోపల కోణం అడిగాడు. ఇది లోపలే ఉంది, ఇది కూడా లోపలే ఉంది. సో మనకి అడిగిన కోణం కూడా లోపలే ఉంది. సో మూడు కోణాలు అంతరంగా ఉన్నప్పుడు మనకి అడిగిన కోణం అంతరంగా ఉంటే ఏం చెప్పానండి 360 మైనస్ ఈ రెండింటి యొక్క మొత్తాన్ని మనం తీసివేయాలి. 360 నుంచి ఆ రెండింటి యొక్క మొత్తాన్ని తీసివేయాలి. సో 360 మైనస్ 35 ప్లస్ 75 ఎంత అవుతుందండి 110 డిగ్రీస్ అవుతుంది. అంటే 360 నుంచి మనం 110 డిగ్రీస్ తీస్తే ఎంత వస్తుంది 250 డిగ్రీస్ వస్తుంది. సో ఎక్స్ విలువ ఎంత అవుతుంది 250 అవుతుంది. అలా కాకుండా మనకి బయట కోణంగా అడిగితే సో ఆ కోణం యొక్క విలువ ఎంత అవుతుందండి. సో మనం ముందు చెప్పుకున్నాం, మనం ఈ రెండు కోణాలు కూడా లోపల ఉన్నప్పుడు మనకి బయట కోణం అడిగితే ఏమవుతుందంటే ఈ రెండింటి యొక్క మొత్తం అవుతుంది. సో ఈ రెండు కోణాల యొక్క మొత్తం మనకి ఎంత వచ్చిందండి 110 డిగ్రీస్ వచ్చింది, కాబట్టి ఇది 110 డిగ్రీస్ అవుతుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ఈ బిందు దగ్గర ఏర్పడిన మొత్తం కోణం ఎంత అవ్వాలంటే ఈ కోణం ప్లస్ ఈ కోణం రెండు కలిపితే 360 రావాలి. సో అలా వస్తేనే మనం చేసిన కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం మనకి ఇక్కడ 65 ఇచ్చాడు, ఇక్కడ 35 ఇచ్చాడు. సో మనకు అడిగిన కోణం ఎక్కడ అడిగాడు ఈసారి బయట కోణం అడిగాడు. సో బయట కోణం అడిగినప్పుడు మనం చెప్పుకున్నాం ఈ రెండు కార్నర్ల కోణాలు ఇచ్చి బయట కోణం అడిగితే ఏం చేయాలి, ఈ రెండింటి యొక్క మొత్తం ఎంత ఉంటే ఈ బయట కోణం కూడా అంతే ఉంటుంది. సో 65 ప్లస్ 35 ఎంత అవుతుందండి 100 డిగ్రీస్ అవుతుంది. అంటే ఈ బయట కోణం ఎంత అవుతుంది 100 డిగ్రీస్ అవుతుంది. సో లోపల కోణం మనకి ఈ లోపల కోణం అడిగితే ఏం చేయాలి ఈ రెండింటి యొక్క మొత్తాన్ని 360 నుంచి తీయాలి.
సో అది గుర్తు లేకపోయినా సరే మనకి ఇది 100 కాబట్టి ఇది మొత్తం 360 అవ్వాలి కాబట్టి ఇది 100 కాబట్టి మిగిలింది ఎంత అవుతుందండి 260 అవుతుంది. అంటే యువతలు ఏర్పడిన కోణం 260 డిగ్రీస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం మనకి ఈ మోడల్లో ఉందండి. సో పటం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఒకే లాజిక్ అప్లై చేయాలి మనం. ఓకే, సో మనకి ఈ కార్యంలో 160 ఇచ్చాడు, ఈ కార్యంలో 104 ఇచ్చాడు. మనకి అడిగిన కోణం ఏంటండి, లోపల కోణం అడిగాడు, బయట కోణం అడగలేదు. ఇది బయట కోణం, ఇది లోపల కోణం. సో లోపల కోణం ఎంత అవుతుందండి? సో ఈ విధంగా ఇచ్చినప్పుడు లోపల కోణం కావాలంటే ఏం చేయాలి మనం, ఈ రెండు యొక్క మొత్తాన్ని మనం 360 నుంచి తీయాలి. సో మొత్తం ఎంత అవుతుందండి, 104 ప్లస్ 160 220 అవుతుంది. సో 220 అనేది మనకి ఇక్కడ ఎక్స్ విలువ కాదు. ఎక్స్ విలువ ఏంటంటే లోపల కోణం అడిగినప్పుడు మనకు వచ్చిన ఈ రెండింటి యొక్క మొత్తాన్ని మనము 360 నుంచి కనుక తీసినట్లయితే ఏ కోణం అయితే వస్తుందో ఆ కోణం మనకి లోపల కోణం అవుతుంది. అంటే ఎక్స్ విలువ ఎంత అవుతుంది, 140 డిగ్రీస్ అవుతుంది. మరి ఈ రెండు కోణాల కలపగా వచ్చిన ఈ కోణం అనేది ఏ కోణం అవుతుందండి, ఈ బయట వైపు ఏర్పడిన కోణం అవుతుంది. ఓకే, సో ఈ మోడల్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో 1-2 సార్లు చూడండి, అర్థం కాకపోతే చాలా ఈజీ అండి. ఎప్పుడైనా సరే మనకి ఇటువంటి మోడల్స్ ఇచ్చినప్పుడు ఈ కారణాలు ఏర్పడిన కోణాలు ఇస్తాడు, మనకి బయట కోణం కానీ లోపల కోణం కానీ అడుగుతాడు. సో బయట కోణం అయితే x ప్లస్ y అవుతుంది, అంటే ఈ రెండింటి మొత్తం అవుతుంది. లోపల కోణం అయితే ఆ రెండింటి యొక్క మొత్తాన్ని మనము 360 నుంచి కానీ తీసినట్లయితే ఏర్పడిన కోణమే లోపల కోణం అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ 18th ప్రాబ్లం చూడండి. సో 18th ప్రాబ్లం మనకి ఈ విధంగా పటం ఇచ్చాడండి. సో ఏబి ప్యారలల్ సిడి అన్నాడు, ఎక్స్ వై జెడ్ ఈ మూడిటి యొక్క విలువలను కనుక్కోమన్నాడు. ఓకే, సో ఇటువంటి సందర్భంలో మనకి పటాన్ని మనము ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మనకి ప్రాబ్లం వస్తుందో చూసుకోవాలి. సో నాకు ఎక్స్ వై జెడ్ ఈ మూడు కావాలి కాబట్టి నేను వై నుంచి స్టార్ట్ చేస్తే మనకి పటం ఈజీగా అర్థమవుతుందా, లేదా జెడ్ నుంచి స్టార్ట్ చేస్తే పటం అర్థమవుతుందా, ఎక్స్ నుంచి స్టార్ట్ చేస్తే పటం అర్థమవుతుందా. మనకి తీసుకున్న వేరియబుల్ అంటే ఈ చరరాశి కూడా మనకి ఏ విధంగా ఉండాలంటే దాని పరంగా మనము ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా ఉండాలి. ఇక్కడ నేను వై తీసుకున్నట్లయితే అంటే వైని ఏ విధంగా కనుక్కోవాలి ఫైండ్ చేయాలంటే ఈ త్రిభుజం నేను ఫైండ్ చేయాలి ఫస్ట్. సో 90 వై ఎక్స్ ఈ మూడింటి వల్ల మనకు వై విలువ తెలుస్తుందా, తెలియదు. జెడ్ యొక్క విలువ కావాలంటే ఇప్పుడు ఏబి ప్యారలల్ సిడి అన్నాడు, అంటే ఈ రేఖకు ఈ రేఖ ఏ రేఖ అన్నాడు, సమాంతర రేఖ అన్నాడు. సో సమాంతర రేఖ అయినప్పుడు ఈ జెడ్ అనే కోణంకి సమానమైన కోణం ఏదైనా ఉందో చూసుకోవాలి ఫస్ట్. సో జెడ్ అనే కోణం ఎంత ఉంటుందో ఇక్కడ ఎక్స్ ప్లస్ 70 అనే కోణం కూడా అంతే ఉంటుంది. ఇది మనకి సిడి అనేది ఒక రేఖ, ఏబి అనేది ఒక రేఖ. ఈ రెండు రేఖలకు ఈ సిఈ అనేది ఏ రేఖ అవుతుందండి, ఇక్కడ బిందు దగ్గర ఖండించుకుంది, ఇక్కడ బిందు దగ్గర ఖండించుకుంది. సో తిర్యక రేఖ అవుతుంది. సో తిర్యక రేఖ అయినప్పుడు మనకి తిర్యక రేఖ సమాంతర రేఖ మీద కోణం అనేది ఎప్పుడు కూడా తిర్యక రేఖ మీద ఏర్పడిన బిందువు నుంచి సమాంతర రేఖ మీద ఏర్పడిన బిందువు వరకు మాత్రం కౌంట్ చేయాలి. సో ఇది తిర్యక రేఖ అంటే ఇక్కడతో స్టార్ట్ అయిన బిందువు నుంచి ఇది సమాంతర రేఖ అంటే ఇక్కడ వరకు ఏర్పడిన ఈ కోణం మనకి. నెక్స్ట్ ఈ కోణం మనకి. సో ఆ రెండు కోణాలు ఏ కోణాలు అవుతాయండి, తిర్యక రేఖకు చెరువైపు ఉన్నాయి, విభిన్న బిందువుల్లో ఉన్నాయి, సమాంతర రేఖకు మధ్యలో ఉన్నాయి. సో అటువంటి కోణాలు మనకి ఏకాంతర కోణాలు అవుతాయి. అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 70 అవుతుంది. సో దీనివల్ల మనం జెడ్ కనుక్కోవచ్చు అంటే ఫస్ట్ కనుక్కోవాలంటే ఎక్స్ ఎంత తెలిసి ఉండాలి. కాబట్టి ముందు మనం ఏం చేయాలంటే ఇటువంటి పటాన్ని ఎక్స్ తో మనం స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఎక్స్ కావాలంటే ఈ బిందువు వద్ద ఏర్పడిన ఈ మొత్తం కోణం ఎంత అవుతుందండి, 180 అవుతుంది. అంటే 70 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 అవుతుంది. అంటే ఈ కోణం ప్లస్ ఈ కోణం ప్లస్ ఈ కోణం ఈ మూడింటి యొక్క మొత్తం కోణం అంటే ఎంత అవుతుంది, 180 డిగ్రీస్ అవుతుంది. దాంట్లో మనకి 2x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 70 అక్కడికి వెళ్తే మైనస్ 70 అవుతుంది. సో 180 మైనస్ 70 అంటే 110 డిగ్రీస్ వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 110/2 అంటే 55 డిగ్రీస్ వస్తుంది. సో x విలువ ఎంత వచ్చింది, 55 డిగ్రీలు వచ్చింది. సో ఇప్పుడు మనకి y ఒకటి కావాలి, అలాగే z ఒకటి కావాలి. సో z ఈజ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం, x ప్లస్ 70. సో x ప్లస్ 70. సో x ఈజ్ ఈక్వల్ ఎంత అండి, 55 ప్లస్ 70 అంటే 125 అవుతుంది. సో z ఈజ్ ఈక్వల్ ఎంత, 125. మరి y విలువ ఏ విధంగా కనుక్కుంటామండి. సో y విలువ ఇక్కడ మనకి ఏఈఎఫ్ అనేది ఒక త్రిభుజం. సో త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం ఎంత ఉంటాయండి, 180 డిగ్రీస్ ఉంటుంది. దాంట్లో ఒక కోణం 90 ఇచ్చాడు, ఒక కోణం మనం కనుక్కున్నాం 55 డిగ్రీస్. సో మూడో కోణం కనుక్కోవచ్చు కదా,
ఏమవుతుంది 90 ప్లస్ 55 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. ఓకే, సో వై ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 90 మైనస్ 55 అవుతుంది. ప్లస్ 90 అవతలికెళ్తే మైనస్ 90 అయిందండి, ప్లస్ 55 అవతలికెళ్తే మైనస్ 55 అయింది. సో 180 మైనస్ 90 అంటే 90 అవుతుంది. 90 మైనస్ 55 అంటే y ఈజ్ ఈక్వల్ టు 35 డిగ్రీస్ అవుతుంది. 35, z ఈజ్ ఈక్వల్ టు 125, సో x ఈజ్ ఈక్వల్ టు 55. 17th ప్రాబ్లం ఈ విధంగా పాఠం ఇచ్చాడు. దీంట్లో మనకి ఏబి ప్యారలల్ సిడి అన్నాడు. సో పిక్యూఆర్ అనేది ఇక్కడ మనకి త్రిభుజం యొక్క శీర్షాలుగా ఇచ్చాడు. సో ఈ పటంలో మనకి ఇక్కడ ఎక్స్ విలువ అలాగే వై విలువ జెడ్ విలువ కనుక్కోమన్నాడు. సో మనకి పటాన్ని ఏ విధంగా స్టార్ట్ చేస్తే అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మనకి సొల్యూషన్ వస్తుందో మనం చూసుకోవాలి. సో దీంట్లో మనకి త్రిభుజంగా తీసుకున్నట్లయితే 80 ప్లస్ వై ప్లస్ 2x ఈ మూడికి మొత్తం ఎంత అవుతుందండి? 180 అవుతుంది. సో దానివల్ల మనకి ఇక్కడ 2x y రెండు ఉన్నాయి కాబట్టి రెండిట్లో ఏ విలువ రాదు. పోనీ 3x 2x z ఏ తీసుకున్నా రాదు. ఇది సమాంతర రేఖ, ఇది ఒక రేఖ, రెండు రేఖల మధ్యలో ఏర్పడిన కోణాలు ఇక్కడ 3x ఉంది, zy. సో మనకి ఇక్కడ ఇటువంటి ప్రాబ్లంలో మనకి సమాంతర రేఖలు తిర్యక్ రేఖతో ఏర్పడిన కోణాలు సమానం. ఈ ఫార్ములా ఆధారంగా మనం చేయాలి. ఇక్కడ మనకి ఏబి ప్యారలల్ సిడి అయింది. ఈ పిఆర్ అనేది ఏ రేఖ అవుతుందండి? తిర్యక్ రేఖ అవుతుంది. సో తిర్యక్ రేఖ అయినప్పుడు ఈ 3x అనే కోణంకి y అనే కోణం ఏ కోణం అవుతుంది? సో తిర్యక్ రేఖకు ఇది ఈ సైడ్ ఏర్పడింది, ఇది ఇటువైపు ఏర్పడింది. సో రెండు విభిన్న బిందువుల్లో ఉన్నాయి, సరళ రేఖలకు మధ్యలో ఉన్నాయి. సో అటువంటి కోణాలు మనకి ఏ కోణాలు అవుతాయి? ఏకాంతర కోణాలు అవుతాయి. అంటే 3x ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? y అవుతుంది. ఇక్కడ 3x అనే కోణంకి y అనే కోణం ఏ కోణం అవుతుందండి? ఏకాంతర కోణం అవుతుంది. అంటే y విలువ ఎంత ఉంటే 3x అనే కోణం విలువ ఎంత ఉంటుంది, 3x ఎంత ఉంటే y అనే కోణం కూడా అంతే ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ నేను ఈ y బదులు 3x రాయొచ్చు కదా. ఇప్పుడు మనకి PQR త్రిభుజంలో ఇక్కడ కోణం 2x, ఇక్కడ కోణం 80, ఇక్కడ కోణం y. సో y ఈజ్ ఈక్వల్ ఎంత రాయొచ్చు అండి? 3x రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం ఎంత అవుతుందండి? 180 డిగ్రీస్ అవుతుంది. ఓకే, సో ప్లస్ 180 అవతలికెళ్తే, సో ప్లస్ 80 అవతలికెళ్తే మైనస్ 80 అవుతుంది. సో 2x ప్లస్ 3x అంటే 5x అవుతుంది. సో 5x ఈజ్ ఈక్వల్ టు 100 వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 20 అవుతుంది. సో మనకి x విలువ 20 వచ్చింది. సో నెక్స్ట్ మనకి ఏంటి? y విలువ z విలువ కావాలి. సో y ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఇక్కడ మనకి 3x అంటే y ఈజ్ ఈక్వల్ టు 3x కాబట్టి 3 ఇంటూ x బదులు ఎంత రాయొచ్చు? 20 రాయొచ్చు. అంటే ఎంత వస్తుంది? 60 వస్తుంది. సో y ఈజ్ ఈక్వల్ ఎంత? 60. అంటే ఈ కోణం 60 అవుతుంది. సో 2x ఈ కోణం మనకు ఒకసారి అడిగాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ x ఈజ్ ఈక్వల్ 20 వచ్చింది కాబట్టి 2x అంటే 40 అవుతుంది. సో ఈ కోణం ఎంత అవుతుందండి? 60 అవుతుంది. సో x విలువ మనకి 20 వచ్చింది, y విలువ 60 వచ్చింది. మనకి z విలువ కావాలి. z అనే కోణం ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. సో ఈ మొత్తం కోణం ఎంత అవుతుందండి? r అనే బిందువు దగ్గర ఈ మొత్తం కోణం అంటే y ప్లస్ z ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 180 డిగ్రీస్ అవుతుంది. ఎందుకంటే రెండు కూడా రేఖీయ ద్వయం ఏర్పరిచాయి కాబట్టి. దీంట్లో మనము ఆల్రెడీ y విలువ కనుక్కున్నాం కదా, 60. సో 60 ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 180 అవుతుంది. సో z ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 60 అవుతుంది, మైనస్ 60 అవుతుంది. సో 180 మైనస్ 60 అంటే 120 డిగ్రీస్ అవుతుంది. సో z ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 120. ఓకే, సో x ఈజ్ ఈక్వల్ టు 20, y ఈజ్ ఈక్వల్ 60, z ఈజ్ ఈక్వల్ టు 120. కొన్ని సందర్భాలు మనకి xy విలువలు అడుగుతుంటాడు, ఇంకొన్ని సందర్భాల్లో మనకి ఇక్కడ x 2x 3x వాల్యూస్ అడుగుతుంటాడు. లేదా ఇంకొన్ని సందర్భాల్లో మనకి ఏం చేస్తుంటే x y z వీటి యొక్క కోణాల యొక్క నిష్పత్తి అడుగుతుంటాడు. సో ఏదైనా సరే ఇప్పుడు కోణాల యొక్క నిష్పత్తి అడిగాడు అనుకోండి, మనకి ఏమవుతుందంటే x ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందండి? 20 వచ్చింది, y ఈజ్ ఈక్వల్ టు 60 వచ్చింది, z ఈజ్ ఈక్వల్ టు 120 వచ్చింది. దీంట్లో మనకి జీరోస్ క్యాన్సిల్ అయిపోతే 2 1s 2 3s 2 6 అంటే 1:3:6 అవుతుంది రేషియో. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఎక్సర్సైజ్ 16th ప్రాబ్లం చూడండి. సో 16th ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చాడంటే ఏబిసిడి రెండు సమాంతర రేఖలు ఇచ్చాడు, టీ అనే తిరిగి రేఖ ఇచ్చాడు. సో ఆ సందర్భంలో మనకి ఏర్పడిన 8 కోణాల పేర్లు ఇచ్చాడు. 1 2 3 4 5 6 7 8. సో ఈ ప్రాబ్లం కి ఏబి ప్యారలల్ సిడి అన్నాడు, అలాగే యాంగిల్ 1:2 యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు 5:4 అన్నాడు. సో రిమైనింగ్ కోణాలు మనకి కనుక్కోమన్నాడు. సో మనకి రెండు సమాంతర రేఖలకు తిరిగి రేఖ ఖండించినప్పుడు ఏర్పడిన కోణాల్లో క్రాస్ కోణాలు అంటే ఒకే క్రాస్ లో ఏర్పడిన కోణాలు ఒకదానికొకటి సమానంగా ఉంటాయి. సో ఇక్కడ ఈ క్రాస్ లో మనకి 2 అనే కోణం ఏర్పడింది, నెక్స్ట్
4 ఏర్పడింది, నెక్స్ట్ 6 ఏర్పడింది, నెక్స్ట్ 8 ఏర్పడింది. అంటే సరి కోణాలన్నీ ఒకదాని కూడా సమానంగా ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా ఈ క్రాస్ లో ఏర్పడిన కోణాలకి ఈ క్రాస్ లో ఏర్పడిన కోణాలు సమానం. అంటే 1 3 7 5 7 అంటే సరి కోణాలకు సమానం, బేసి కోణాలకి బేసి కోణాలు సమానం. సో ఇది మనకు తెలిసింది ఆల్రెడీ. సో మనకేమి ఇచ్చాడండి అక్కడ యాంగిల్ 1:2 ఇచ్చాడు. యాంగిల్ 1:2 సో యాంగిల్ 2:1 ఎంత ఇచ్చాడండి? 5:4 ఇచ్చాడు. 2 అనే కోణము అలాగే 1 అనే కోణం రెండు కూడా ఒకే దీంట్లో ఉన్నాయి, లేదా రెండు వేరు క్రాసుల్లో ఉన్నాయండి? రెండు కూడా వేరు క్రాసుల్లో ఉన్నాయి. సో రెండు వేరు క్రాసుల్లో ఉండే కోణాలు మనకి ఎప్పుడు ఏ విధంగా ఉంటాయి? వాటి యొక్క మొత్తం అనేది మనకి ఇక్కడ 180గా ఉంటుంది, అంతే కదా. సో ఇప్పుడు యాంగిల్ 2, యాంగిల్ 1 ఈ రెండింటి యొక్క నిష్పత్తి ఎంత ఇచ్చాడు? 5:4 ఇచ్చాడు. సో రెండు విధాలు చేయొచ్చండి దీన్ని మనం. సో ఈ కోణాలు మనము 5x 4x అనుకొని చేయొచ్చు, లేదా భాగాలను కూడా తీసుకొని చేయొచ్చు. 2 1 ఈ రెండింటి యొక్క కోణం యొక్క భాగాలు మనకి ఎన్ని ఇచ్చాడు? 5 భాగాలు అలాగే 4 భాగాలు, అంటే మొత్తం 9 భాగాలు ఇచ్చాడు, 9 పార్ట్స్. ఇప్పుడు ఈ 9 భాగాలు అనేవేమో ఎంతకు సమానం చేసుకోవాలి? మనం 180కి ఈక్వల్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ యాంగిల్ 1:2 యాంగిల్ 2 ఇచ్చిన నిష్పత్తి మనకి ఈ కోణానికి సమానంగా ఉంటుంది కాబట్టి. అంటే 9 భాగాలు 180 డిగ్రీలు అయితే ఒక భాగం ఎంత అవుతుందండి? 20 degrees అవుతుంది. 9p = 180 అయితే 1p = 180/9 అంటే 20 degrees అవుతుంది. అంటే ఒక భాగం విలువ 20 డిగ్రీలు వచ్చింది. మరి మనకి ఇక్కడ 2 అనే కోణం ఎన్ని భాగాలు ఉందండి? 5 భాగాలు ఉంది. సో ఒక భాగం 20 అయితే 5 భాగాలు ఎంత అవుతుంది? 100 degrees అవుతుంది. అంటే యాంగిల్ 2 1 అవుతుంది, యాంగిల్ 2 100 అవుతుంది. మరి యాంగిల్ 1 అనేది ఎన్ని పార్ట్లు అండి? 4 పార్ట్స్. సో ఒక పార్ట్ మనకి 20 degrees అయితే 4 పార్ట్లు ఎంత అవుతుందండి? 80 డిగ్రీలు అవుతుంది. ఎంత? 80 డిగ్రీలు. సో యాంగిల్ 2 విలువ వచ్చింది, యాంగిల్ 1 విలువ వచ్చింది. మనకేం కనుక్కోమన్నాడు? మిగిలిన కోణాల యొక్క విలువలు కనుక్కోమన్నాడు. సో 200 కాబట్టి 400 600 800. నెక్స్ట్ 1 అనే కోణం 80 కాబట్టి 3 అనేది కూడా 80 అవుతుంది, 5 అనేది కూడా 80 అవుతుంది, 7 అనేది కూడా 80 అవుతుంది మనకి ఇక్కడ. ఓకే, సరి కోణాలు అన్ని కూడా 100 degrees అవుతాయి, బేస్ కోణాలు అన్ని కూడా 80 degrees అవుతాయి. ఇది మనకి ఇక్కడ 16th ప్రాబ్లం. నెక్స్ట్ మనకి ఇక్కడ 15th ప్రాబ్లం లో మనకి 3 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. 3 ప్రాబ్లమ్స్ లో కూడా మనకి రెండు సమాంతర రేఖను ఒక తిరిగి రేఖ ఖండించిన ఏర్పడిన కోణాల్లో మనం రెండు లాజిక్స్ చెప్పుకున్నామండి. ఏంటి? ఏర్పడిన రెండు కోణాలు కూడా ఒకదానికొకటి సమానం అవ్వాలి, లేదా రెండు కోణాల యొక్క మొత్తం అనేది మనకి ఇక్కడ 180కి ఈక్వల్ కావాలి. సో ఆ రెండు లాజిక్స్ యూజ్ చేసుకుని చేయొచ్చు. ఓకే, 15th ప్రాబ్లంలో మనకి పటాలు ఏ విధంగా ఇచ్చాడండి? సో ప్రతి సందర్భంలో కూడా AB ప్యారలల్ CD అన్నాడు, AB ప్యారలల్ CD అన్నాడు. సో ABCD ఖండించుకునే రేఖ మనకి ఇక్కడ తిరిగి దగ్గర తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ EF అనేది తిరిగి దగ్గర తీసుకోవచ్చు. ఓకే, సో 3 పటాల్లో కూడా AB ప్యారలల్ CD అయ్యింది, అలాగే EF అనేది తిరిగి రేఖ అయింది. సో మనకేం అడిగాడంటే ఈ విధంగా పటాలు ఉన్నప్పుడు పటంలో ఏర్పడిన కోణాల్లో X విలువను కనుక్కోమన్నాడు. X విలువ నెక్స్ట్ Y విలువ. సో మొదటి పటం ఇక్కడ చూడండి, మనకి రెండు సమాంతర రేఖ తిరిగి రేఖ ఖండించుకుని ఏర్పడిన కోణాల్లో క్రాస్ కోణాలు సమానం అని మనకు తెలుసు. సో ఈ క్రాస్ లో ఏర్పడిన కోణానికి ఈ క్రాస్ లో ఏర్పడిన కోణాలు సమానం, అలాగే ఈ క్రాస్ లో ఏర్పడిన కోణానికి ఈ క్రాస్ లో ఏర్పడిన కోణాలు సమానం. అలాగనే చేయొచ్చు. లేదా మనకి సమాంతర రేఖలు తిరిగి రేఖ మంచి పట్టినట్లయితే సదృశ్య కోణాలు, ఏకాంతర కోణాలు, శీర్షాభిముఖ కోణాలు, ఏకబాహ్య కోణాలు ఇవి సమానమైన తెలుసు కాబట్టి సో అదే అప్లై చేసి చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ 2x ఇచ్చాడు, ఇక్కడ y ఇచ్చాడు, ఇక్కడ 3x ఇచ్చాడు. సో ఇక్కడ మనం ఏది అప్లై చేయాలంటే ఇక్కడ ఈ y అనే కోణంకి 3x అనే కోణం ఏ కోణం అవుతుంది? ఏకాంతర కోణం అవుతుంది. సో ఏకాంతర కోణం సమానం కాబట్టి y = 3x గా తీసుకొని చెయ్యాలి మనం. సో మనకి సబ్జెక్ట్ పరంగా వెళ్తే, లేదు షార్ట్ కట్ లో వెళ్తే మనకి ఈ క్రాస్ కోణానికి ఈ క్రాస్ కోణానికి సమానం, అలాగే ఈ క్రాస్ కోణానికి ఈ క్రాస్ కోణం సమానం. ఇప్పుడు ఈ క్రాస్ లో y అనే కోణం ఉంది, సేమ్ అదే క్రాస్ లో 3x అనే కోణం ఉంది, అంటే y = ఎంత అవుతుందండి? 3x అవుతుంది. ఇప్పుడు ఈ పటంలో నేను ఇక్కడ y బదులు 3x గా రాసుకున్నట్లయితే ఈ బిందువు వద్ద ఏర్పడి ఈ మొత్తం కోణం ఎంత అవుతుందండి? ఇది పైన 2x కింద 3x. సో ఈ మొత్తం కోణం ఒక సరళ రేఖ మీద ఒక బిందువు వద్ద ఏర్పడిన కోణం మనకి 180 కాబట్టి 2x + y = 180 అవ్వాలి. సో y బదులు నేను రాసుకున్నామండి 3x రాసుకున్నాం. కాబట్టి 2x + 3x × 5x = 180 అవుతుంది. x = 180/5 అంటే
5 1 5 3 36. సో x ఈజ్ ఈక్వల్ టు 36 degrees వచ్చింది. సో మనకేం అడిగాడు, x విలువ అడిగాడు, అలాగే y విలువ కూడా అడిగాడు. సో y ఈజ్ ఈక్వల్ ఎంత ఆల్రెడీ మనకి 3x. సో y ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ x బదులు మనం 36 గా రాసినట్లయితే ఏమవుతుంది, 102 అవుతుంది. సో 108 అవుతుంది. 36 ఇంటూ 3 అంటే 108 degrees. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లం మనకి ఇక్కడ ఏబి ప్యారలల్ సిడి అన్నాడు, రెండు కోణాలు ఇచ్చాడు, రెండు కోణాలు x విలువ అడిగాడు. సో ఒకటే మనకి క్రాస్ కోణాలు సమానం, ఈ రెండు కోణాలు కూడా ఒకే క్రాస్ లో ఉన్నాయి, ఒకే క్రాస్ లో ఉన్నాయి. సో రెండు కూడా ఒకే క్రాస్ లో అర్థం ఏంటి, ఈ కోణం ఎంత ఉంటే ఈ కోణం కూడా అంతే ఉంటుంది. అంటే ఇది 50 ఉంటే ఇది 50 ఉంటుంది, ఇది 100 అంటే అది కూడా 100 ఉంటుంది. అంటే రెండు కూడా ఒకదానికి కూడా సమానం కాబట్టి మనం సమానం చేసుకోవడమే. 2x + 15 ఈజ్ ఈక్వల్ టు 3x - 20. ఇది +2 కాబట్టి +2x వెళ్తే -2x అవుతుంది. అంటే 3x - 2x, ఈ -20 ఇటు వస్తే ఏమవుతుంది అంటే +20 అవుతుంది. అంటే 15 + 20. సో 3x - 2x అంటే x. సో x ఈజ్ ఈక్వల్ టు 35 degrees. ఓకే, ఇది మనకి ఇక్కడ సెకండ్. థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ మనకి ఏమిచ్చాడంటే ఏబి ప్యారలల్ సిడి అన్నాడు, అలాగే ఈఎఫ్ అనేది తిరిగి అన్నాడు. ఇక్కడ కోణం 4x - 23 ఇచ్చాడు, ఇక్కడ కోణం 3x ఇచ్చాడు. సో రెండు కూడా ఏ క్రాస్ లో చూసుకోండి. ఈ కోణం మనకి ఈ క్రాస్ లో ఉంది, ఈ కోణం మనకి ఈ క్రాస్ లో ఉంది. అంటే రెండు కూడా డిఫరెంట్ వేస్ లో ఉన్నాయి. సో ఆ సందర్భంలో మనకి రెండు వేరు వేరు క్రాస్ లో ఉన్నప్పుడు ఆ రెండు కోణాల యొక్క ఏం చేయాలి, సమానం చేయాలి, లేదా వాటి యొక్క మొత్తాన్ని తీసుకోవాలా, మొత్తాన్ని తీసుకోవాలి. సో మొత్తం అనేది ఇక్కడ దేనికి సమానం అవుతుంది, 4x - 23 + 3x ఈజ్ ఈక్వల్ టు 180 అవుతుంది. అంతే కదా. సో ఇప్పుడు ఈ రెండు కలిపితే 7x ఈజ్ ఈక్వల్ టు -23 అక్కడికి వెళ్తే +23 అవుతుంది. కాబట్టి 203 వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 203/7. 7 1 7, 29. సో x ఈజ్ ఈక్వల్ టు 29 degrees అవుతుంది. ఓకే, ఇది మనకి ఇక్కడ 15th రామ్లో ఉన్న ప్రాబ్లమ్స్. సో ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ 14th ప్రాబ్లం. 14th ప్రాబ్లం ఇక్కడ ప్రాబ్లం ఇవ్వలేదండి, ఒక స్టేట్మెంట్ ఇచ్చిందని నిరూపించమన్నాడు. సో మనకి ఇక్కడ అది అవసరం లేదు, కానీ స్టేట్మెంట్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం. ఏవైనా రెండు సమాంతర రేఖలకు రెండు లంబ రేఖలు కానీ గీచినట్లయితే, రెండు లంబ రేఖలు అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఏర్పడిన కోణాలు మనకి ఇక్కడ 90గా ఉంటాయి. అంటే ఈ రెండు రేఖలకు ఇది లంబరేఖ అవుతుంది, అలాగే ఇది కూడా లంబరేఖ అవుతుంది. సో ఆ సందర్భంలో మనకి ఈ రెండు రేఖలు ఏ విధంగా అయితే సమాంతరం అయ్యాయో వాటికి గీచిన లంబ రేఖలు కూడా ఒకదానికొకటి సమాంతర రేఖలు అవుతాయి. అంటే ఈ రెండు సమాంతర రేఖలు అయిపోతాయి, అలాగే ఈ రెండు కూడా సమాంతర రేఖలు అవుతాయి. సో రెండు సమాంతర రేఖలు గీచిన లంబ రేఖలు కూడా సమాంతర రేఖలు, ఇది గుర్తుపెట్టుకొని చాలు. ఓకే, ఇది 14th వన్. నెక్స్ట్ 12th వన్ కూడా మనకు ఒక స్టేట్మెంట్ నిరూపించమన్నాడండి. ఏం లేదు, ఒక కోణం అనేది ఎప్పుడు ఏర్పడుతుందండి, రెండు భుజాల మధ్యలో ఏర్పడేది కోణం కదా మనకి, ఇది కోణం. సో ఆ రెండు భుజాలకు లంబ రేఖలు కానీ గీచామనుకోండి, అలాగే ఈ భుజానికి ఒక లంబ రేఖ గీసినట్లయితే ఏర్పడిన ఈ కోణాలు, ఇది లంబం కాబట్టి ఇది 90 ఉంటుంది, ఇది కూడా 90 ఉంటుంది. కానీ రిమైనింగ్ ఈ కోణము అలాగే ఈ కోణము, ఈ రెండింటి మధ్య యొక్క సంబంధాన్ని మనం చెప్పాడు. సో ఆ సంబంధం ఏ విధంగా ఉంటుందంటే రెండు విధాలుగా ఉంటుంది. మొదటి సందర్భంలో ఈ కోణము ఈ కోణం సమానం అవ్వచ్చు, ఏమవచ్చు, సమానం. సో ఇది 90 కాబట్టి కొన్ని సందర్భాల్లో ఈ కోణం 90 అయింది అనుకోండి, ఇది కూడా 90 అయిపోతుంది. సో ఒక చతుర్భుజంలో 4 కోణాల మొత్తము కూడా 360 డిగ్రీలు. ఇది ఒక చతుర్భుజ ఆకారంలో ఉంది కదా. సో ఇది 90 అయితే, సో ఈ రెండు కలిపి మనకి 180 అయింది కాబట్టి ఈ రెండు కూడా మనకి ఎంత 180 అవ్వాలి. అంటే మొత్తం 360 కాబట్టి ఇది ఆల్రెడీ 180 అయిపోయింది. సో రిమైనింగ్ ఇంకెంత ఉంటుందండి, 180 ఉంటుంది. అంటే ఈ కోణము ప్లస్ ఈ కోణం యొక్క మొత్తం ఎంత అవుతుంది, 180 degrees అవుతుంది. అంటే రెండు సందర్భాలు, ఒక కోణానికి ఉన్న రెండు భుజాలకు లంబరేఖలు గీచినప్పుడు ఆ లంబరేఖల వల్ల ఏర్పడిన ఈ కోణంకి ముందున్న ఈ కోణంకి మధ్య కలిసి సంబంధం ఏంటంటే, అయితే రెండు కోణాలు కూడా సమానం అవుతాయి. ఏ సందర్భంలో అంటే ఈ కోణం 90 అయితే మాత్రమే, ఇంకేదైనా సమానం అవుతుంది. సో 90 అయిన సందర్భంలో రెండు కోణాలు కూడా ఒకదానికి సమానం అవుతాయి. రెండో సందర్భం ఏంటంటే ఇది 90 కాక నీకు ఏదైనా నిలువైనప్పుడు దీనికి ఆపోజిట్ లో ఉండే కోణం ఎంత అవుతుందంటే ఈ రెండింటి యొక్క మొత్తం మనకి ఇక్కడ 180 degrees అవుతుంది, అంటే సంపూర్ణం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కోణము 60 ఉందనుకోండి, ఈ కోణం 120 అవుతుంది.
ఇది 50 ఉంటే ఇది 130 అవుతుంది. అంటే రెండు కోణాల యొక్క మొత్తాన్ని మనకి ఇక్కడ సంపర్కం అనేది అవుతుంది. సో రెండు సందర్భాలు, ఒక కోణం దగ్గర ఉన్న రెండు భుజాలకి గీచిన లంబరేఖలు అనేవేమో, లంబరేఖల వల్ల ఏర్పడిన కోణం అనేదేమో మునుకున్న కోణంకి రెండు సమానమైన అవ్వచ్చు, లేదా ఆ రెంటి యొక్క మొత్తం అనేది సంపర్కం అవ్వచ్చు. ఇది 12th వన్. ఈ రెండు కూడా స్టేట్మెంట్స్ అండి, రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో 14th వన్ ఏంటంటే రెండు సమాంతర రేఖలకు ఇచ్చిన లంబరేఖలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. 12th వన్ ఏంటి, ఒక కోణంకి ఉన్న రెండు భుజాలకి ఇచ్చిన లంబరేఖలు వల్ల ఏర్పడిన కోణం అనేదేమో మునుకున్న కోణంకి సమానమైన అవ్వచ్చు, లేదా ఆ రెండు కోణాల యొక్క మొత్తం అనేది ఇక్కడ సంపర్కం అవ్వచ్చు. అది మనకి 12th వన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 13th వన్ చూడండి. 13th వన్ మనకి ఏబి ప్యారలల్ సిడి అన్నాడు. ఏబి ప్యారలల్ సిడి అంటే ఏబి సిడి రెండు కూడా ఒకదానికి సమాంతరంగా ఉన్నాయి. సో ఆ సందర్భంలో మనకి ఇక్కడ పిక్యూఆర్ ఏ రెండు సమాంతర రేఖల మధ్యలో ఒక త్రిభుజం ఏర్పడింది. ఆ త్రిభుజంలో మనకి ఇక్కడ వైఎక్స్ అనే రెండు కోణాలు ఇచ్చాడు. ఆ రెండింటి యొక్క విలువను మనకి కనుక్కోమన్నాడు, ఎక్స్ కోణం వై కోణం. సో ఇక్కడ మనం ఏది అప్లై చేసి వస్తుందో చూసుకోండి. సో జనరల్ గా మనకి ఇటువంటి పటాలు ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఏదో ఒక దాన్ని తిరియగ తీసుకొని మనం సాల్వ్ చేయాలి, లేదా సదృశ్య కోణాలు, ఏకాంతర కోణాలు. సో దీని మీద పట్టుంటే పర్వాలేదు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ విధంగా మనకి ఇక్కడ పటం ఉన్నప్పుడు ఈ పటాన్ని మనము పొడిగించుకోవాలి. సో పొడిగించుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటంటే మనకి సదృశ్య కోణాలు, ఏకాంతర కోణాలు అవి గుర్తు లేకపోయినా దీనివల్ల మనకి ఇలా పొడిగించుకోవడం వల్ల మనకి ప్రాబ్లం ఈజీగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, ఏబి ప్యారలల్ సిడి అన్నాడు కదా, ఇక్కడ 50 ఇచ్చాడు, ఇక్కడ వై ఇచ్చాడు, ఇక్కడ ఎక్స్ ఇచ్చాడు, ఇక్కడ 127 డిగ్రీస్ ఇచ్చాడు. సో ఎప్పుడైనా సరే సమాంతర రేఖకు తిరియగ రేఖకు మధ్యలో ఏర్పడిన కోణాన్ని మనము కోణంగా లెక్కించాలి. ఓకే, సో ఇప్పుడు ఏకాంతర కోణం అవని, శీర్షాభిముఖ కోణం అవని, లేదా సదృశ్య కోణం అవని, ఇవి ఏ కోణాలైనా సరే సమాంతర రేఖకు అలాగే తిరియగ రేఖ మధ్యలో ఏర్పడిన కోణాన్ని మనం తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఎక్స్ అనే కోణంకి చూడండి, ఇది తిరియగ రేఖ, పీక్యూ అనే తిరియగ రేఖ తీసుకుంటే తిరియగ రేఖ మీద నుండి ఇది సమాంతర రేఖ మీద, అంటే ఈ కోణం ఎక్స్ అనే కోణంగా ఇచ్చాడు. సో పీక్యూ తిరియగ రేఖ అయినప్పుడు ఈ క్రాస్ ఏర్పడిన కోణంకి పీక్యూ కదండి ఇది, సో ఈ క్రాస్ ఏర్పడిన కోణం సమానంగా ఉంటాయి. అంటే ఎక్స్ కి ఏ విలువ సమానంగా ఉంటుంది, 50 సమానంగా ఉంటుంది. సో రెండు కూడా ఒకే క్రాస్ లో ఏర్పడ్డాయి. లేదా ఎక్స్ అనే కోణంకి ఈ 50 అనే కోణం ఏ కోణం అవుతుంది చూడండి, ఇది సమాంతర రేఖ, ఇది తిరియగ రేఖ, రెండింటికి మధ్యలో ఏర్పడిన కోణమే కదా ఇది. సో రెండు కూడా ఏకాంతర కోణాలు అవుతాయి. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 50 డిగ్రీస్ వస్తుంది. నెక్స్ట్ మనకి ఏమని అడిగాడు, వై విలువ అడిగాడు. సో వై విలువ కావాలంటే ఇప్పుడు పిఆర్ ని మనం తిరిగి దగ్గర తీసుకోవాలి. తిరిగి దగ్గర తీసుకున్నప్పుడు ఈ క్రాస్ ఏర్పడిన కోణంకి అలాగే పిఆర్ తీసుకున్నాం కదండి. సో మనకి ఇక్కడ ఈ క్రాస్ ఏర్పడిన కోణం, ఇప్పుడు ఈ క్రాస్ ఏర్పడిన కోణం చూడండి, ఇక్కడికి 50, ఇక్కడికి వై, ఇది సమాంతర రేఖ, ఇది తిరియగ రేఖ. సో రెండింటి మధ్య ఏర్పడిన కోణం ఇది మొత్తం. అంటే మనం 50 డిగ్రీలు తీసుకోవాలి, ఈ వై డిగ్రీని కూడా తీసుకోవాలి. అంటే వీటి యొక్క మొత్తాన్ని మనం కోణంగా తీసుకోవాలి. అంటే 50 ప్లస్ వై, అది కూడా ఈ క్రాస్ లో ఏర్పడింది, ఇది కూడా ఈ క్రాస్ లో ఏర్పడింది. అంటే రెండు కోణాలు కూడా ఏమవుతాయి, ఒకదానికొకటి సమానం అవుతాయి. అంటే 50 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 127 డిగ్రీస్ అవుతుంది. సో వై ఈజ్ ఈక్వల్ టు 127 మైనస్ 50 అవుతుంది. సో వై ఈజ్ ఈక్వల్ టు 77 డిగ్రీస్ అవుతుంది. ఈ విధంగా చేయొచ్చు. లేదా వై విలువ రెండో విధంగా కూడా చేయొచ్చండి. సో అది చేయాలంటే ముందు మనం ఏంటంటే త్రిభుజాలు అవగాహన ఉండాలి. సో ఒక త్రిభుజంలో ఏర్పడిన కోణాల్లో ఒక కోణానికి మనము బాహ్య కోణం కానీ గీసినట్లయితే, ఇప్పుడు ఈ కోణంకి బాహ్య కోణం ఇదైంది కదండి. సో ఈ కోణం బిల్లు మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 120 డిగ్రీస్ అయింది అనుకోండి, దాంట్లో ఈ కోణం 70 డిగ్రీస్ ఇచ్చాడు. సో ఈ కోణం ఎంత అవుతుందంటే 50 డిగ్రీస్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఒక త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించి ఏర్పడిన బాహ్య కోణం అనేదేమో దీని యొక్క ఈ కోణం కాకుండా అంతర అభిముఖంగా, దీనికి అభిముఖంగా ఉండే కోణం యొక్క మొత్తానికి సమానంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి 50 ఉంది, ఇక్కడ 70 ఉంది. సో 50 ప్లస్ 70 ఎంత అవుతుందండి, 120 డిగ్రీస్ అవుతుంది. సేమ్ అదే విధంగా ఇది 127 డిగ్రీస్ అయ్యింది. ఇది ఎక్స్, ఇది త్రిభుజం కదా, త్రిభుజంలో కోణం ఏంటంటే ఇంకోటి వై. అంటే ఎక్స్ ప్లస్ వై అనేది మనకి ఏ విధంగా ఉండాలి, ఆ బాహ్య కోణానికి సమానంగా ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ఎక్స్ ఎంత వచ్చిందండి, ఆల్రెడీ ముందు మనకి 50 డిగ్రీస్ వచ్చింది. సో 50 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 127 డిగ్రీస్. సో y ఈజ్ ఈక్వల్ టు 127 మైనస్ 50 అంటే 77 డిగ్రీస్ అవుతుంది. ఆ విధంగానే చేయొచ్చు. ఓకే, సో మనం త్రిభుజాలను విడిపించి
కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ 11th వన్ చూడండి. 11th వన్ ఏమిటంటే ఈ విధంగా మనకు ఒక పటం ఇచ్చాడు. ఈ పటంలో మనకి ఇక్కడ ఈ పటానికి పేర్లు పెట్టుకోలేదు కనుక మనం పేర్లు పెట్టుకుందాం. ఇది ఏ, బి, సి, డి. సో దీంట్లో మనకి ఏబి మీద సిడి మీద ఈ విధంగా ఏరో మార్కులు ఇచ్చాడు. సో ఏరో మార్కులు ఇస్తే అర్థం ఏంటి, ఆ రెండు రేఖలు కూడా సమాంతర రేఖలు, అంటే ఏబి ప్యారలల్ సిడి అవుతుంది, అంతే కదా. నెక్స్ట్ మనకి ఇక్కడ వై అనే కోణం ఉంటుంది, అలాగే ఎక్స్ అనే కోణం ఉంది, అంటే ఎక్స్ వై విలువలు మనకి అడిగాడు. సో దీంట్లో మనం ఇంకా బాగా పరిశీలించినట్లయితే ఇక్కడ మనకి ఈ విధంగా సింబల్ ఇచ్చాడు, అంటే అక్కడ కోణం ఎంత అవుతుంది, 90 డిగ్రీస్ అవుతుంది. సో రెండు సమాంతర రేఖలను ఒక రేఖ ఒక దగ్గర లంబంగా ఖండించుకుంటే, మనం ముందే చెప్పుకున్న ప్రీవియస్ వీడియోలో, ఒక దగ్గర లంబంగా ఖండించుకుంటే రెండో వైపు కూడా లంబంగానే ఉంటుంది, అంటే ఈ మొత్తం కోణం కూడా మనకి ఇక్కడ 90 డిగ్రీలుగానే ఉంటుంది. దాంట్లో మనకి ఈ కోణం ఇచ్చాడు 3y + 5 గా. సో ఈ కోణం మనకు తెలియదు. జనరల్ గా ఇక్కడ సిడి ఏబి రెండు కూడా సమాంతర రేఖలు. సో సమాంతర రేఖలు అయినప్పుడు ఇక్కడ ఈ సమాంతర రేఖకు ఈ క్రాస్ కోణం తిరిగి రేఖ తీసుకుంటే ఈ సమాంతర రేఖకు తిరిగి రేఖ మధ్యలో ఏర్పడిన ఈ కోణం ఎంత అండి, 52 డిగ్రీస్. సేమ్ అదే విధంగా ఇదే తిరిగి రేఖకు ఈ సమాంతర రేఖ మధ్యలో ఏర్పడిన కోణం ఈ కోణం. సో ఈ కోణంకి ఈ కోణం ఏ కోణం అవుతుందండి, ఏకాంతర కోణం అవుతుంది. సో ఏకాంతర కోణం సమానం కాబట్టి ఈ కోణం విలువ 52 డిగ్రీస్ అవుతుంది. సో ఇక్కడికి 52 డిగ్రీస్, ఇక్కడికి 3y + 5, అంటే ఈ మొత్తం కోణం అంతే జనరల్ మనకి 90 డిగ్రీస్. ఎందుకు 90 అయిందంటే, సో ఇక్కడ కింద లంబంగా ఖండించుకుంది కాబట్టి పైన కూడా ఖచ్చితంగా సమాంతర రేఖను లంబంగానే ఖండించుకుంటుంది. కాబట్టి 52 + 3y + 5 = 90 అవుతుంది. సో 3y + 52 + 5 అంటే ఎంత అవుతుందండి, 57 అవుతుంది. సో +57 అవతల పట్టుకెళ్తే మనకి ఇక్కడ 90 - 57 అవుతుంది. ఓకే, సో 3y = 33, y = 11 అవుతుంది. సో 3y = 33 అయితే y = 33/3 అవుతుంది కదా. సో 3 1s 3 11s, y = 11 అవుతుంది. నెక్స్ట్ మనకి ఏం కనుక్కోమన్నాడండి, x విలువ కనుక్కోమన్నాడు. సో x విలువ మనం కనుక్కున్నట్లయితే ఇది మొత్తం కూడా ఏమవుతుందంటే ఒక చతుర్భుజం అవుతుంది. సో చతుర్భుజంలో ఈ కోణం 90 అయింది, అలాగే ఇక్కడ ఈ కోణం 90 అయింది. ఈ రెండింటికి మొత్తం ఎంత అవుతుందండి, ఇది 65, ఇది 52, టోటల్ ఎంత అవుతుంది, 117 అవుతుంది. సో ఒక చతుర్భుజంలో 4 కోణాల మొత్తం కూడా ఎంత అవుతుందండి, 360 డిగ్రీస్ అవ్వాలి. దాంట్లో మనకి ఇక్కడ ఒక కోణం విలువ x ఇచ్చాడు. ఈ కోణం ఎంత వచ్చిందండి, 117 వచ్చింది. ఈ కోణం ఎంత అయిందండి, 90. ఈ కోణం ఎంత అయింది, 90. సో ఈ 4 కోణాల యొక్క మొత్తం కూడా మనకి ఎంత అవ్వాలి, 360 డిగ్రీస్ అవ్వాలి. ఓకే, సో దీనికి ఈక్వల్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎక్స్ విలువ అనేది వస్తుంది. లేదు సమాంతర రేఖలు తిరిగి రేఖ పరంగా చేయాలంటే ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. ఏ విధంగా, ఇప్పుడు ఏబి ప్యారలల్ సిడి అన్నాడు కదా. సో ఏబి ప్యారలల్ సిడి అయినప్పుడు ఇక్కడ ఏసీ అనే రేఖ ఏ రేఖ అవుతుందండి, తిరిగి రేఖ అవుతుంది. ఎందుకంటే ఇది ఇక్కడ ఖండించుకుంది, ఇక్కడ ఖండించుకుంది. సో తిరిగి రేఖ అయినప్పుడు తిరిగి రేఖకు ఈ ఎక్స్ అనే కోణంకి, అలాగే ఇక్కడ ఏర్పడిన ఈ మొత్తం కోణం అంటే 65 + 52 అంటే 117 డిగ్రీస్ కి ఈ రెండు కోణాలకు మధ్యలో సంబంధం ఏంటి, రెండు కోణాలు సమానం అవుతాయా, లేకపోతే ఆ రెండు కోణాలకు మొత్తం 180 డిగ్రీస్ అవుతుందో చూసుకోవాలి. సో రెండు కూడా తిరిగి రేఖకు ఒకే వైపు ఉన్నాయి, మరి రెండు సమాంతర రేఖలకు మధ్యలో ఉన్నాయి. సో తిరిగి రేఖకు ఒకే వైపు ఉంటూ సమాంతర రేఖల మధ్యలో ఉండే కోణాలు ఏ విధంగా ఉంటాయి, తిరిగి రేఖ ఒకే వైపు ఉండే అంతర కోణాలు అవుతాయి. అవి ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటాయి అంటే సంపూర్ణాలుగా ఉంటాయి. అంటే x + 117 = ఎంత అవుతుందండి, 180 డిగ్రీస్ అవుతుంది. సో x = 180 - 117 డిగ్రీస్. సేమ్ అవుతుందండి, x = 180 - 117 అంటే 63 డిగ్రీస్ అవుతుంది. ఓకే, ఈ విధంగా చేయొచ్చు. ఒక చతుర్భుజంగా దీన్ని భావించుకుంటే మనకి 4 కోణాల మొత్తం 360కి ఈక్వల్ చేసుకుంటే అంటే x + 117 + 90 + 90 = 360 ఈ విధంగా చేయొచ్చు. ఇది చతుర్భుజం ఆధారంగా. లేదు సమాంతర రేఖలు తిరిగి రేఖ పరంగా చేయాలంటే ఈ రేఖకి ఈ రేఖ సమాంతర రేఖ అయినప్పుడు ఏసీ అనేది తిరిగి రేఖ అవుతుంది. తిరిగి రేఖ అయినప్పుడు ఇక్కడ ఏర్పడిన ఈ మొత్తం కోణం అంటే 117 డిగ్రీస్ కి ఇక్కడ ఏర్పడిన ఈ ఎక్స్ అనే కోణానికి మధ్య సంబంధం ఏంటంటే రెండు కూడా తిరిగి రేఖ ఒకే వైపు ఉంటే అంతర కోణం. సో వాటి యొక్క మొత్తం అనేది మనకి ఇక్కడ 180కి సమానం అవుతుంది కాబట్టి ఈక్వల్ చేసుకుంటే ఎక్స్ అనేది మనకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎక్సర్సైజ్ లో 10th ప్రాబ్లం చూడండి. 10th ప్రాబ్లం మనకి ఈ విధంగా పటం ఇచ్చాడు. ఈ పటంలో మనకి ఇక్కడ x, y ఈ రెండు యొక్క విలువలను కనుక్కోమన్నాడు. సో పటానికి పేర్లు ఇవ్వలేదు, అర్థం చేసుకోండి. ఇక్కడ
ఇక్కడ మనకి ఈ పటం మీద ఈ సింబల్ ఉంది, అలాగే ఈ రేఖ మీద ఈ సింబల్ ఉంది. ఈ రేఖ మీద ఈ సింబల్ ఉంది, అలాగే ఈ రేఖ మీద కూడా ఈ సింబల్ ఉంది. అంటే అర్థం ఏంటి? ఈ రెండు రేఖలు కూడా ఒకదానికొకటి సమాంతర రేఖ. అలాగే ఈ రేఖ మీద ఏరో మార్క్ ఇలా ఉంది, సేమ్ అదే విధంగా ఈ ఏరో మార్క్ ఇక్కడ కూడా ఉంది. సేమ్ అదే విధంగా ఏరో మార్క్ ఈ రేఖ మీద కూడా ఉంది. అంటే ఈ రెండు రేఖలు కూడా ఒకదానికొకటి సమాంతర రేఖలు. సో మనకి ఇక్కడ ఎక్స్ లో కనుక్కోవాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ రెండు రేఖలను మనం సమాంతర రేఖలుగా తీసుకున్నప్పుడు ఈ రేఖ ఏ రేఖ అవుతుందండి? ఈ రేఖ మీద ఖండించుకుంది, అలాగే ఈ రేఖ మీద కూడా ఖండించుకుంది. కాబట్టి ఈ మొత్తం రేఖ, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఏబి అనే పేరు పెడతాను. ఇప్పుడు ఏబి అనే రేఖ ఈ రేఖకు రెండు రేఖలకు కూడా ఏ రేఖ అవుతుందంటే తిర్యక రేఖ అవుతుంది. సో తిర్యక రేఖ అయినప్పుడు ఇక్కడ 120 డిగ్రీస్ కి అలాగే ఎక్స్ డిగ్రీస్ కి మధ్య సంబంధం ఏంటి? ఈ రెండు సమాంతర రేఖలు, ఇది తిర్యక రేఖ. తిర్యక రేఖ ఒకే వైపు ఉన్నాయి, 120 డిగ్రీస్ అదే వైపు ఉంది. ఎక్స్ కూడా తిర్యక రేఖకు పైనే ఉంది. సో నెక్స్ట్ ఏంటి? ఈ రెండు కోణాలు కూడా సమాంతర రేఖకు మధ్యలో ఉన్నాయి, బయట ఉన్నాయా? బయట ఉన్నాయి. సో తిర్యక రేఖ ఒకే వైపు ఉంటూ బయట ఉండే కోణాలు ఏమవుతాయండి? బాహ్య కోణాలు అవుతాయి. తిర్యక రేఖ ఒకే వైపు ఉంటూ బయట ఉండే కోణాలు అంటే బాహ్యంగా ఉండే కోణాలు అనేవి ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటాయంటే సంపూరకాలుగా ఉంటాయి. లేదా మీరు ఏం చేస్తారంటే ఇవి సమాంతర రేఖలు అన్నాం కదా, సమాంతర రేఖలు మనం ఈ విధంగా పొడిగించుకున్నాం అనుకోండి. సో పొడిగించుకుంటే ఇది సమాంతర కాడ పొడవగానే ఉంది, దీన్ని పొడిగించాను. సో ఇప్పుడు ఇది తిరిగి రేఖ అయింది. ఇప్పుడు ఈ క్రాస్ ఏర్పడిన కోణంకి ఈ క్రాస్ ఏర్పడిన కోణం సమానం, అలాగే ఈ క్రాస్ ఏర్పడిన కోణాలకి ఈ క్రాస్ ఏర్పడిన కోణం సమానం. అంటే 120 డిగ్రీస్ అనేది ఒక క్రాస్ లో ఉంటే ఎక్స్ అనేది వేరే క్రాస్ లో ఉంది. సో ఖచ్చితంగా మనకి ఏమవ్వాలంటే ఎక్స్ ప్లస్ 120 అనేది ఏమంటే ఎంత అవ్వాలి? 180 డిగ్రీస్ అవ్వాలి. సో ఎక్స్ ఈక్వల్ ఎంత వస్తుంది? 60 డిగ్రీస్ వస్తుంది. ఎక్స్ ఎంత వచ్చిందండి? 60 డిగ్రీస్ వచ్చింది. సేమ్ అదే విధంగా ఇప్పుడు ఈ ఏబి అనే రేఖకు దీనికి సిడి అనే పేరు పెట్టుకుంటున్నాను. సిడి అనే రేఖ ప్యారలల్ గా ఉంది, అంటే సమాంతరంగా ఉంది ఈ సింబల్ బట్టి. సో ఇప్పుడు ఈ రేఖను నేను ఈ విధంగా పొడిగించుకోండి అనుకోండి. సో ఇది ఒక సమాంతర రేఖ అయింది, ఇది ఒక సమాంతర రేఖ అయింది. సో రెండింటికి తిరిగిరికి ఏమవుతుందండి? సి ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనే పేరు పెట్టుకున్నాను. సిఈ అనే రేఖ తిరిగి రేఖ అవుతుంది. సో తిరిగి రేఖ అయినప్పుడు మనకి కోణాలు చూడండి, ఈ క్రాస్ ఏర్పడిన కోణాలకి ఈ క్రాస్ ఏర్పడిన కోణం సమానం, అలాగే ఈ క్రాస్ ఏర్పడిన కోణాలకి ఈ క్రాస్ ఏర్పడిన కోణం సమానం. ఇప్పుడు ఈ క్రాస్ లో మనకి ఇక్కడ 3y + 6 ఏర్పడింది. సేమ్ అదే క్రాస్ లో ఎక్స్ అనే కోణం ఏర్పడింది. అంటే రెండు కోణాలు కూడా ఏమవుతాయి? 3y + 6 = x అవుతాయి, సమానం అవుతాయి. రెండు కూడా ఒకే క్రాస్ లో ఏర్పడ్డాయి కాబట్టి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ లో మనకి ఎంత వచ్చిందండి? ఆల్రెడీ 60 వచ్చింది కదా. దీన్ని బట్టి సో 60 కానీ రాసినట్లయితే ఏమవుతుంది? 3y + 6 = 60 అవుతుంది. 3y = 60, ఈ +6 అవుతుంది, -6 అవుతుంది, అంటే 54 డిగ్రీస్ అవుతుంది. సో y = 54/3 అంటే y = 18 డిగ్రీస్ అవుతుంది. సో x = 60, y = 80. ఇది మనకి ఇక్కడ 10th ప్రాబ్లం. నెక్స్ట్ మనకి ఇక్కడ 9th వన్ చూడండి. 9th వన్ కూడా సేమ్ ఏంటంటే ఈ విధంగా ఒక పటం ఇచ్చాడు. ఈ పటంలో మనకి ఇక్కడ ఈ రేఖ మీద సింబల్ అలాగే ఈ రేఖ మీద సింబల్ ఒకే విధంగా ఉన్నాయి. అంటే ఈ రెండు రేఖలు కూడా ఒకదానికొకటి సమాంతర రేఖ. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. x ఇచ్చాడు, 35 ఇచ్చాడు, 105 ఇచ్చాడు, y ఇచ్చాడు. సో మిగిలిన కోణాలను కనుక్కోవాలి ఇక్కడ. సో మనకి ఇక్కడ ఎప్పుడైనా సరే శీర్షాలు ఇంకో కోణాలు ఉన్నారు కదా, రెండు రేఖలు ఒకదానికొకటి ఖండించుకున్నప్పుడు రేఖలే ఖండించుకోవాలండి. సో ఖండించుకున్నప్పుడు ఏర్పడిన ఆపోజిట్ కోణాలు ఎప్పుడు కూడా మనకి ఇక్కడ సమానంగా ఉంటాయి. శీర్షాలు కోణాలు అంటాం బట్టి అవి సమానంగా ఉంటాయి. ఇవి ఇక్కడ 105 అయింది, దీనికి ఆపోజిట్ లో ఉండే ఈ కోణం కూడా ఏమవుతుందంటే 105 డిగ్రీస్ అవుతుంది. ఇది y కాబట్టి ఇది y అవుతుంది, 35 కాబట్టి ఇది కూడా 35 అవుతుంది. సో రాయాల్సిన అవసరం లేదని మనం. సో ఇక్కడ మనకి ఈ బిందువు వద్ద ఏర్పడిన ఈ మొత్తం కోణం కూడా ఎంత అవుతుందండి? 180 డిగ్రీస్ అవ్వాలి. అంటే 35 + 105 + y ఈ మూడిటి యొక్క మొత్తం మనకి ఎంత అవ్వాలి? 180 డిగ్రీస్ అవ్వాలి. అంటే y + 35 + 105 = 180. సో వీటి యొక్క మొత్తం మనకి ఇక్కడ 140 అవుతుంది. సో y + 140 = 180 అవుతుంది. సో y = 180 - 140 అంటే 40 డిగ్రీస్ వస్తుంది. సో y విలువ ఎంత వచ్చింది? 40. మరి మనకి ఇక్కడ x విలువ కావాలి. సో x విలువ కావాల్సి వచ్చినప్పుడు ఇది సమాంతర రేఖ, ఇది ఒక రేఖ సమాంతర, అంటే ఈ రెండు కూడా సమాంతర రేఖ. ఈ రెండు సమాంతర రేఖలకు ఈ రేఖ ఏ రేఖ అవుతుంది? ఇది తిర్యక రేఖ అవుతుంది. సో తిర్యక రేఖ అయినప్పుడు మనం చెప్పుకున్నాం, సమాంతర రేఖకు తిర్యక రేఖకు మధ్యలో ఏర్పడిన కోణాన్ని మనము
లెక్క తీసుకోవాలి. సో ఇప్పుడు ఇది తిర్యక రేఖ అయింది కదా, ఇది సమాంతర రేఖ కదా. సో ఈ సమాంతర రేఖకు తిర్యక రేఖకు అంటే ఈ మొత్తం కోణం అంటే 105 ప్లస్ 35, ఈ మొత్తం కోణం ఎంత అవుతుంది? 140 డిగ్రీస్ అవుతుంది. అంటే ఈ మొత్తం కోణము అలాగే ఈ కోణం మధ్య గల సంబంధం ఏంటి? ఈ రెండు కూడా సమాంతర రేఖలు. సమాంతర రేఖలకు ఇది తిర్యక రేఖ అయినప్పుడు తిర్యక రేఖకు ఒకే వైపు ఏర్పడ్డాయి ఎక్స్ అనే కోణము అలాగే 35 ప్లస్ 105 అంటే 140 డిగ్రీస్, ఈ రెండు కోణాలు కూడా ఒకే వైపు ఏర్పడ్డాయి. సో రెండు కూడా ఒకే వైపు ఏర్పడ్డాయి, సమాంతర రేఖకు మధ్యలో ఏర్పడ్డాయి. సో అటువంటి కోణాలకు ఏ కోణాలు అవుతాయి అంటే తిర్యక రేఖ ఒకే వైపు ఉండే అంతర కోణాలు అవుతాయి. సో తిర్యక రేఖ ఒకే వైపు ఉండే అంతర కోణాలు అనేవి ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటాయంటే వాటి యొక్క మొత్తం అనేది మనకి ఇక్కడ 180 అవుతుంది, అంటే సంపర్కాలు అవుతాయి. సో ఎక్స్ ఈజ్ ఎంత అవుతుంది? ఈ ప్లస్ 140 అసలు మైనస్ 140 అవుతుంది. సో 180 మైనస్ 140 అంటే 40 డిగ్రీస్ వస్తుంది. ఆ విధంగా చేయొచ్చు. లేదా ఇప్పుడు ఇది ఒక రేఖ, ఇది రేఖ సమాంతర రేఖ కదా, ఈ సమాంతర ఈ విధంగా పొడిగించుకున్నాం అనుకోండి. సో ఇది సమాంతర రేఖ, ఇది కూడా సమాంతర రేఖ. సో ఈ రెండు సమాంతర రేఖలకి ఏ తిర్యక రేఖ అయిందండి? ఇది తిర్యక రేఖ అయింది. ఇది ఇక్కడ సమాంతర రేఖ అండి, ఇది ఒక సమాంతర రేఖ. సో ఇది ఇక్కడ తిర్యక రేఖ, ఇది ఇక్కడ తిర్యక రేఖ. సో తిర్యక రేఖ అయినప్పుడు క్రాస్ కోణాలు అంటే ఈ క్రాస్ ఏర్పడిన కోణంకి ఈ క్రాస్ ఏర్పడిన కోణం సమానం. ఇప్పుడు ఈ క్రాస్ లో మనకి ఎంత వచ్చిందండి? ఎక్స్ ఉంది, ఈ క్రాస్ లో వై ఉంది, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అవుతుంది. సో ఆల్రెడీ మనకి వై విలువ ఎంత వచ్చిందండి? 40 డిగ్రీస్ వచ్చింది. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 40 డిగ్రీస్ అవుతుంది. ఆ విధంగా కూడా చేయొచ్చు. ఓకే, ఇక్కడతో మనకి సమాంతర రేఖలు తిర్యక రేఖలకు సంబంధించి మొత్తం కాన్సెప్ట్ కి సంబంధించిన ప్రతి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మనం జామితీయ పరంగా సమృత పటాలు వివృత పటాలు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.